హాయ్ అండి. నా పేరు తేజపావని అండి. నా ఛానల్ నేమ్ కూడా తేజపావని అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే చపాతీ పిండి గోధుమ పిండి ఏ విధంగా కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయండి? గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి ఆర్ నూనె. చూసారా? నెయ్యి ఆర్ నూనె అండ్ వాటర్. సింపుల్గా పాలు, పెరుగు ఇలాంటివి ఏమి వేయనండి నేను. కేవలం నెయ్యి కానీ నూనె కానీ వాడి చపాతీ పిండి కలుపుతాను. చూడండి, గోధుమ పిండి కలుపుతున్నానండి ఇప్పుడు. ఇది ముగ్గురు మనుషుల క్వాంటిటీ అండి. ఇట్లా గరిటె కానీ ఏదైనా పెట్టుకుంటేనండి, ఏదైనా దేవుడి పనులకి యూజ్ చేసుకున్నప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. దేవుడికి కూడా కొంచెం ప్రసాదాలు చేసుకోవడానికి అంటే చేయి పెట్టినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనం చేయి పెట్టామే దేవుడికి పనికి వచ్చిద్దా రాదా అని. అందుకోసం చెప్తున్నాను. ఇదిగో సరిపోతుందండి. ఇది ముగ్గురు మనుషుల క్వాంటిటీ అండి. ముగ్గురు మనుషులకి ఇదేం సరిపోయింది అంటారా? అంతేనండి మా ఇంట్లో తినేది. చూసారా? వేసాను, సైడ్ని పెట్టేద్దాం. ఉంటే నూనె వేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకోవచ్చు అండి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి, 2 3 స్పూన్లు నెయ్యి వేసానండి నేను, లేదా 3 స్పూన్లు నూనె. ఇదే కనీసం ఒక పావు కేజీ 200 గ్రాములు, పావు కేజీ అంటే 250 గ్రాములు కదా. ఒక పావు కేజీ పిండి 350 గ్రాములు, 300 గ్రాముల పిండి ఉంటుందండి. దానిలో నేను ఉప్పు, నెయ్యి 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఆరు నూనె అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ నూనెతోనే ముందు పిండినంతా శుభ్రంగా కలపాలి. తడిసేటట్టు అంటారు కదా, మరీ అంత కాకపోయినా కొద్దిగా. అంత వేయాలంటే అందరికీ ఉండొద్దండి స్తోమత. అందుకని నెయ్యి కూడా, నూనె కూడా ఇలాగే వేసుకోవచ్చండి. నేను నెయ్యి 3 స్పూన్లు వేసాను కదా, అలాగే నూనె కూడా 3 స్పూన్లు. చూసారా? బాగా కలిపాను కదా. చూసారా? ఇందులో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మొత్తం ఒక్కసారి పోసుకోవాలి. అయితే పిండి కలపటంలో కూడా చపాతీ మెత్తగా వచ్చేది ఉందండి. సో పిండిని ముందు నూనెతో కానీ నెయ్యితో కానీ మెత్తగా అమ్మాలి. పిండి మొత్తం అయ్యేటట్లు మెత్తగా పోస్తాను. చూడండి, కొద్ది కొద్దిగానే పోస్తాను వాటర్. సరే, వాటర్ కూడా ఎక్కువ పట్టదండి. చూసుకొని జాగ్రత్తగా పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ పట్టదండి కదా. చూసారా? ఎక్కువ వాటర్ పట్టదండి. అసలు ఇట్లా మీరు నెయ్యి కలిపి కానీ నూనె కలిపి కానీ చపాతీలు చేస్తే ఎంత బాగా వస్తుంది అనుకున్నారు. పాలు, పెరుగు ఇవన్నీ అవసరం లేదండి అసలు. ఇవే ఇట్లాగే చపాతీకైనా, పరోటాకైనా, పూరీకైనా మీరు కాల్చేటప్పుడు కూడా మీరు పిండిలో నెయ్యి కలిపిన మూలంగా ఎక్కువ నూనె పట్టదండి. పుల్కాల్లాగా చక్కగా వచ్చేస్తాయి. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇలా కలుపుకొని చూడండి మీరు. డైట్లో ఉన్నోళ్ళు ఇలా కలుపుకున్నారనుకోండి, తర్వాత నూనె వేసుకునే అవసరం ఉండదు. కొద్దిగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకొని పిండిని కలపాలి. ఇలా కలిపితే మాత్రం చాలా బాగుంటుందండి. నేను కలిపే విధానం అయితే ఇదేనండి. ఎప్పుడు పాలు కానీ పెరుగు కానీ వేసి కలపనండి నేను అసలు. ఏదైనా ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదండి. మనం దేన్ని ఎలా కలపాలో అలాగే కలపాలి. అయితే మెత్తగా వేసుకుంటే ఇప్పుడు ఈ పిండిని బాగా మనం మెత్తగా చేసుకుని బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడే చేసుకోవాలి కొంచెం మెత్తగా. దీన్ని ఒక 10 నిమిషాలు లేదా అరగంట మీ టైంని బట్టి మీరు చపాతీ చేసుకోవచ్చు, లేదా ఎమ్మటే చేసుకోవాలని చేసుకోవచ్చండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక 5 నిమిషాలు మంచిగా మీరు ఇట్లా కనుక పిండిని ముద్దలాగా మర్దన చేస్తే చపాతీ బాగా వస్తుందండి. స్పాట్లోనే బాగా వస్తుంది. అసలు నూనె వేసే అవసరం కూడా ఉండదండి. పుల్కాలాగా భలే వస్తాయి చపాతీలు. నేను ఇందులో కుదరటం లేదు కానీ తర్వాత
చపాతీలు చేసి ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి. ఎంత బాగా వస్తాయి అనుకున్నారు. 10 నిమిషాలండి. ఈ పిండి కలుపుకోవడానికి కూడా మన టైం 10 నిమిషాలు కూడా పట్టదు, ఖచ్చితంగా 5 నిమిషాలు మర్దన చేసుకోవడానికి పిండిని. ఇందులో కొంచెం నీళ్ళు పడతాయంటే పోసుకోవచ్చండి, ఎందుకంటే వాతావరణం వేడిని బట్టి కూడా మనకి నీళ్ళు పడతాయి. చూసారా, కొద్దిగా అయిపోయింది. మనం ఆ పిండిని బాగా మర్దన చేసుకోవాలి. నేను త్వరలో కేక్ వీడియో పెట్టబోతున్నానండి. కేక్ మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని, నా పేరు తేజపావని అండి, నా ఛానల్ పేరు కూడా అదే తేజపావని. ప్లీజ్ నన్ను ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దాంట్లో 10 వీడియోస్ ఉన్నాయి, ఒక 300 షార్ట్స్ ఉన్నాయి, ఒక 10 పోస్టులు ఉన్నాయండి. దీని మీద మనం ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. వేసుకొని ఎమ్మటైనా చేసుకోవచ్చు, చెప్తున్నానుగా, వెంటనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు టైం లేని వాళ్ళు ఉంటారు కదండి, హౌస్ వైఫ్ అంటే కొంచెం టైం ఉంటుంది. అదే పిల్లలకి క్యారేజీలు కట్టే వాళ్ళైనా లేదా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఇలా 10 నిమిషాల్లో చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుని ఎమ్మటి చేసేసుకోవచ్చు. కర్రీ చేసుకోవచ్చు, ఇటు చపాతీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ చపాతీలోకి నేను టమాటా కర్రీ చేస్తానండి. చూసారా మెత్తగా అయిపోయింది. నేను చపాతీ చేసి మళ్ళీ షార్ట్ వీడియో పెడతానండి. నా ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ నా ధన్యవాదాలండి.